ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడికి 40 ఏళ్లు. ఈ ఘటనలో కాకినాడ జిల్లాకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కుటుంబాన్ని కోల్పోయారు. అయినప్పటికీ కుంగిపోకుండా వారి జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, కంటి చూపుకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 1985 జూన్ 23 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడిని భారత్ ఎప్పటికీ మర్చిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ఈ ఉగ్ర ఘటనకు 40 ఏళ్లు. ఐర్లాండ్ తీరం దగ్గర ఖలిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్యతో ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 329 మంది మరణించారు. ఈ ఘటనలో తన భార్య, 2 పిల్లల్ని కోల్పోయారు కాకినాడ జిల్లాకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్. ఈ ఘటన జరిగి 40 సంవత్సరాలైనా తన వాళ్లు తనని వదిలి వెళ్లిపోయినా కృంగిపోకుండా వారి జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని కనీసం 4500 మంది చిన్నారులకు విద్యను ఉచితంగా అందిస్తోంది. బాంబు దాడి తరువాత కెనడాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1988లో భారతదేశానికి తిరిగి వచ్చారు చంద్రశేఖర్. సంకురాత్రి ఫౌండేషన్ను స్థాపించి కుమార్తె పేరు మీద శారదా విద్యాలయాన్ని స్థాపించారు. 1993లో తన కుమారుడి పేరు మీద శ్రీ కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజీని స్థాపించారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రికి వచ్చే వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ కంటి సంరక్షణను అందిస్తుంది. కంటి పరీక్షా శిబిరాలకు హాజరయ్యే వారికి శ్రీ కిరణ్ ఉచిత కంటి పరీక్షలను అందిస్తుంది. కంటి శుక్లం శస్త్రచికిత్సకు సిఫార్సు చేస్తే ఉచిత రవాణా, ఇంట్రాకోక్యులర్ లెన్స్ తో ఉచిత శస్త్రచికిత్స, ఉచిత మందులు, ఉచిత వసతి, ఆహారం అందిస్తుంది. సంకురాత్రి ఫౌండేషన్ భారతదేశంలో ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేసుకుంది. సమాజంలో నిరాశ్రయులు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో సంకురాత్రి ఫౌండేషన్ ను స్థాపించినట్లు సంకురాత్రి చంద్రశేఖర్ అన్న కుమారుడు సంకురాత్రి రమేష్ దూరదర్శన్ కు తెలిపారు. Air India flight from Canada to India was destroyed over the ocean by a bomb which was planted by the terrorists, and more than 300 people lost their lives, including children and various genders. And unfortunately, that memory still remains, and the loss still remains in the hearts of everybody who have lost their dear ones. And every year we perform a ceremony just to remember our dear members of the family who have been lost. Yes, they inspire cheyadaniki young children ni studies ko pursue cheyadam ante progression of life should always happen ante tragedies avutayi. సేవాభావంతో ప్రజల కోసం సంకురాత్రి ఫౌండేషన్ అందిస్తున్న సేవలకు గాను భారత ప్రభుత్వం సంకురాత్రి చంద్రశేఖర్ ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.